అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం ఉన్న మన సమాజంలో అసలు ఈ డాక్టర్ క్వాలిఫైడా కాదా? కరెక్ట్‌గా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా? ఇలా ఎన్నో రకాలైన అనుమానాలు మనకు వస్తూ ఉంటాయి. అందుకే ద బెస్ట్ డాక్టర్స్ సిరీస్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తే బావుంటుంది. ఇందులో క్వాలిఫైడ్ డాక్టర్స్‌ని అనవసరంగా మనకి ట్రీట్మెంట్స్ ఇచ్చే డాక్టర్స్‌ని కాకుండా మనకు ఉపయోగపడే ట్రీట్మెంట్స్‌ని మాత్రమే ఇచ్చే జెన్యూన్ డాక్టర్స్‌ని మేము మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ సిరీస్ ప్రారంభించడం జరిగింది. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ డాక్టర్ సందీప్ గారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే మేడం. నాకు అసలు ఎన్ని రోజుల నుంచో బై ద వే డాక్టర్ గారు ఒక పర్టికులర్ ఛానల్ తప్ప ఎవ్వరికీ ఇంటర్వ్యూ ఇవ్వరు. ఏళ్ల తరబడి అడగ్గా ఎస్ ఇప్పుడు రండి అని ఒక అభయం ఇచ్చారనమాట. పరిగెట్టుకుంటూ వచ్చాం. ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు మాకు ఈరోజు. సార్ నాకు అనిపించింది ఏంటంటే మీ స్కిన్ మీ హెయిర్కి ఇంత చక్కటి కేర్. కెన్ యూ బిలీవ్ ఇట్? ఈరోజు ఆ బ్రేక్ఫాస్ట్ గురించి కూడా నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను ఖచ్చితంగా. బట్ యు ఆర్ రియల్లీ వెరీ బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఎంత మంచి ఫ్యామిలీ. జస్ట్ ఏం చేసుకోండి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో. షూర్ మేడం. మన దీంతో మొదలు పెడదాం సార్. ఈరోజు డాక్టర్ గారు బ్రేక్ఫాస్ట్లో ఉడకపెట్టిన చిలకడ దుంపలు ఇచ్చారు. సో యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో మీరు నమ్మరు సార్, ఇప్పుడు అంటున్నారు ఏంటంటే ఉడకపెట్టిన చిలకడ దుంపలు చాలా మంచిది అని చెప్పని. యంగ్స్టర్స్కి ఇన్స్టాగ్రామ్ చెప్తే తప్ప అర్థం కావట్లేదు. సో చిలకడ దుంప దేనికి ఉపయోగపడుతుంది అని అంటే మీరు ఏం చెప్తారు? మ్యామ్ చిలకడ దుంప అంటే స్వీట్ పొటాటో అంటాం. ఓకే, హిందీలో ఏమో షీర్కండ్ అంటాం. ఓకే, అవి మ్యామ్ ఇప్పుడు ఉన్న వాటిల్లో బెస్ట్ వైటమిన్ ఏ డైట్. అది బెస్ట్ వైటమిన్ ఏ డైట్. ఓకే, అంటే ఒక 100 grams ఆఫ్ మనం స్వీట్ పొటాటో తీసుకుంటే దాంట్లో 60 grams వైటమిన్ ఏ ఉంటుంది మేడం. ఓకే, ఇప్పుడు ఐసైట్ ఉంది, నాకు ఐసైట్ ఉంది. ఎందుకు రావాలంటే చదువుకున్న వాళ్ళు వచ్చిందా, జెనెటిక్ వచ్చిందా పక్కన పెడితే వైటమిన్ ఏ అనేది ఐసైట్ ఫర్దర్ ఫాస్ట్గా మల్టిప్లై కాకుండా. వైటమిన్ ఏ అంటే రెటినాల్. రెటినాల్ అంటే యాంటీ ఏజింగ్, రెటినాల్ అంటే యాంటీ యాక్నీ, రెటినాల్ అంటే కొల్లాజన్. అండ్ 100 grams ఆఫ్ స్వీట్ పొటాటోలో 10 to 20 grams ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో మనకి నేచర్ వింటర్లో ఇస్తుందంటే ఒక అర్థం ఉంటుంది మేడం. సో వింటర్లో యాక్నీ ఫ్లేరప్ కాకుండా వైటమిన్ ఏ సాగా కాకుండా వైటమిన్ ఏ, ఓకే, ప్రోటీన్ కావాల్సిన వైటమిన్ ఏ నేచర్ ఇచ్చేది మనం ఆ ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. సో గుడ్ ఫర్ స్కిన్, గుడ్ ఫర్ హెయిర్, గుడ్ ఫర్ ఐస్, దట్ ఈస్ వైటమిన్ ఏ, దట్ ఈస్ స్వీట్ పొటాటో. అద్భుతం. ఇంకోటి ఏంటంటే డాక్టర్ గారు మనం ఆయన దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళాం అనుకోండి, మీకు చక్కగా టోటల్గా ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇస్తారు. ఇది దీనికండి అని మనం ఒక ప్రొఫెసర్ని కూర్చోపెట్టి ఎదురకుండా మనకు ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తారో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్క మాట అటు ఇటు కూడా ఎక్కువ అస్సలు మాట్లాడరు. అది సంగతి. బై ద వే సార్, మీరు ప్యూర్ వెజిటేరియన్ అంటే నేను నమ్మలేకపోయాను తెలుసా. స్కిన్ మెరవాలంటే మనకి ఇంత ప్రోటీన్ కావాలి ఇవన్నీ చెప్తారు, నాన్ వెజ్లోనే ఉంటుందని చెప్తారు కదా. మరి మీరు ఇన్నాళ్ళుగా వెజిటేరియన్ కదా సార్, సో మీకు ఎప్పుడు ప్రోటీన్లెస్గా మీకు అలా ఏమనిపించలేదు? లేదు మ్యామ్, స్ప్రౌట్స్లో ఉంటాయి. మనం ఎక్సెప్ట్ వాటర్ మేడం, మనం తీసుకునే ప్రతి ఫుడ్లో ప్రోటీన్ ఉంటుంది మేడం. ఓకే, ప్రతి ఫ్రూట్లో బనానా తీసుకోండి, యాపిల్ తీసుకోండి, యాపిల్లో 1 gram ప్రోటీన్ ఉంటుంది. సో ఒక మనిషికి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోతే తన వెయిట్కి ఎంత కావాలో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ సరిపోతాయి మేడం. ఎక్స్ట్రా ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఓకే కిడ్నీ ఫిల్టర్స్ డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాం, వర్కౌట్ చేస్తాం, వాళ్ళకి ఎంత కావాలి, 1 kgకి ఇంకొక 0.5 అంటే 1.5 to 2 grams per day. ఒక రైస్ బౌల్ తీసుకున్నాం, ఒక ఎగ్ వైట్ తీసుకున్నాం, ఒక కప్పు స్ప్రౌట్స్ తీసుకున్నాం. ఓకే, అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఎంత ప్రోటీన్ అది క్యాలిక్యులేటెడ్. ఓకే, ఇప్పుడు ఈ వే ప్రోటీన్ అని అవన్నీ సేల్ చేస్తారు మేడం, ఎక్స్ట్రా ప్రోటీన్స్ అని. అవి ఎవరికి అవసరము, రియల్లీ బాడీ బిల్డింగ్కి అది కూడా ఒక 0.5 to 2. దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, ప్రిజర్వేటివ్స్లో కాంప్లికేషన్స్ వస్తాయి. సో వీఆర్ టేకింగ్ ప్రోటీన్స్ విత్ ప్రిజర్వేటివ్స్, కెమికల్స్. ఇప్పుడు యానిమల్ ప్రోటీన్ అనుకోండి, అది మజిల్ తీసుకుంటాం. ఓకే, దట్స్ ఆల్సో ప్రోటీన్. సోయా ప్రోటీన్, స్ప్రౌట్స్ ప్రోటీన్, ఓకే, ఎగ్ వైట్ ప్రోటీన్, రైస్ ప్రోటీన్, రైస్ కార్బ్స్ అనుకుంటాం, ప్రోటీన్ కూడా అది. సో ప్రతి ఎక్సెప్ట్ వాటర్ యూ టేక్ ఇట్ హ్యావ్ ప్రోటీన్ మ్యామ్. ఎండ్ ఆఫ్ ద డే ప్రోటీన్ డిప్రివేషన్, ప్రోటీన్ ఈజ్ అ ప్రోటీన్ మ్యామ్. ఓకే, ఐరన్ దగ్గరకు వస్తే యానిమల్ రిలేటెడ్ ఐరన్ డిఫరెంట్, ప్లాంట్ రిలేటెడ్ ఐరన్ డిఫరెంట్. సో వెజిటేరియన్స్ యూజువల్లీ డెఫిషియెంట్ ఆఫ్ ఐరన్ ఆర్ B12. ఓకే, అదే మిల్క్ తీసుకున్నాం అనుకోండి, వెజిటేరియన్స్లో మిల్క్ కూడా అసలు అది నాన్ వెజ్ అనుకోం, ఎగ్లో B12 ఉంటుంది మ్యామ్, అండ్ మిల్క్లో B12 ఉంటుంది. సో వాళ్ళకి ఎగ్టేరియన్ అండ్ మిల్క్లో మా B12 కూడా కాంపెన్సేట్ అవ్వచ్చు. సో ఐరన్ డెఫిషియన్సీ వెజిటేరియన్స్లో ఎందుకు ఉంటుందంటే ప్లాంట్లో ఫెర్రస్ అని ఉంటుంది, యానిమల్స్లో ఫెర్రిక్ ఉంటుంది, ఫెర్రిక్ అబ్జర్వ్ అవుతుంది, ఫెర్రస్ బైపాస్ అయిపోతుంది. సో ఐరన్ రిచ్ డైట్స్ ఏముంటాయి, డేట్స్ ఉంటాయి, పొమగ్రానేట్స్ ఉంటాయి. ఓకే, అవి తీసుకున్న మన డెఫిషియెంట్ కాకుండా చూసుకోవచ్చు. యానిమల్ ఆర్ లైక్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇస్ ప్రోటీన్. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే వాట్స్ అ వెయిట్, హౌ మచ్ యూఆర్ టేకింగ్, బటన్ కావద్దు, పీనట్స్ ప్రోటీన్, ఓకే, సోయాబీన్ ప్రోటీన్.
స్ప్రౌట్స్ ప్రోటీన్ అలా మ్యామ్. సో వెజిటేరియన్స్ ప్రోటీన్ డెఫిషియన్సీ, B2 వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది మేడం. దానికి మనం ఆ సపరేటెడ్ ఆ వెజిటేరియన్ ఎవరిని ఫోర్స్ చేయలేము మనం. కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ నేనే లివర్ తీసుకోమని చెప్తా, నేను తీసుకోను. బట్ ఐరన్ రిలేటెడ్ డైట్ నేను వేరే తీసుకుంటా మేడం. ఓకే, కిడ్స్ అంతే, ఎవరు ఏం చేయలేం. మళ్ళీ జంక్ తీసుకుంటే దాంట్లో కార్బ్స్ ఫ్యాట్ తప్ప ఏమి ఉండవు మేడం, అంత కెమికల్సే. సో జంక్ నాట్ ఎట్ ఆల్ లైక్ అడ్వైస్. మనం తిని వాళ్ళని వద్దని చెప్పొద్దని సాయంత్రం వద్దని చెప్తాను నేను. ఓకే, అట్లీస్ట్ ఎంజాయ్ యర్ చైల్డ్హుడ్ ఇన్ ద డే టైమ్. ఆఫ్టర్ 6 o'clock కట్ డౌన్ ద కార్బ్స్. ఓకే, పిజ్జాస్, బర్గర్స్, నైట్ క్యాలరీస్ దట్ ట్రిగర్ యాక్నీ, సింక్ ఏజ్, కొల్లాజన్ డ్యామేజ్, ఏజింగ్ ఫాస్ట్, ఇంపాక్ట్ ఆన్ హెయిర్ గ్రోత్, స్లగిష్నెస్, సో మచ్ ఆఫ్ క్యాలరీస్, హైపోథైరాయిడిజం అన్నీ వస్తాయి మేడం కెమికల్స్ తోటి. అంటే మీరు ఇంత సాలిడ్గా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు కదండి, అప్పుడు మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ? ఫుడ్ స్కెడ్యూల్ అంటే ఎలా చెప్తారు? మ్యామ్ యూజువల్లీ 7 days ఉంటే మేము 5 days నేను మిల్లెట్స్ తీసుకుంటాం మ్యామ్. అసలు రైస్ తీసుకోం మేము, మిల్లెట్సే తీసుకుంటాం. అయితే ఎప్పుడన్నా రైస్ లేదంటే బ్రౌన్ రైస్, నాట్ లైక్ వైట్ రైస్. వీ స్టాప్ వైట్ రైస్ మేబీ 1-2 years పైన అయిపోయింది వైట్ రైస్. ఓకే, వైట్ రైస్ ప్లెంటీ ఆఫ్ కార్బ్స్, లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. బట్ మిల్లెట్స్ ప్లెంటీ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్. ఓకే, అవి మనకి HbA1c సర్టన్ ఏజ్ దాటాము, 40 క్రాస్ అయిన తర్వాత ఈ స్ట్రెస్కి, ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటే డయాబెటిక్ ల్యాండ్ అవుతాం, ఫ్యామిలీ హిస్టరీ ఎక్కడో రన్ అవుతూనే ఉంటుంది. అది ట్రిగ్ అవుద్దంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ పాటు మనం తీసుకుంటే డైట్ మ్యామ్. ఓకే, వైట్ అనే ఫుడ్ మనం దూరం పెట్టాలి మ్యామ్. మైదా, రైస్, ఓకే, షుగర్స్, అవి లేని ఫుడ్ ఐటమ్స్. మిల్లెట్స్ తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది తినడానికి. బట్ బ్లడ్ టెస్ట్ చూసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతాం. అందుకే అంటారు చూడండి, నాలుగుకి రుచించింది మన ఆరోగ్యానికి రుచించదు. మిల్లెట్స్ గుడ్ సోర్స్ ఆఫ్ లైక్ ప్రోటీన్స్ అండ్ ఇట్ ఓంట్ అంత బ్లడ్ షుగర్స్ అంటే హై గ్లైసెమిక్ ఫుడ్ కాదు అది. ఈజీ డైజెస్టబుల్ అండ్ బ్లడ్ షుగర్స్ రేస్ చేయదు. వైట్ రైస్ వన్స్ ఇన్ వైల్ నో హార్మ్. బట్ అట్లీస్ట్ ఇంట్లో ఉంటాం కదా మేడం, 7 daysలో 3 or 5 days మనం వైట్ రైస్ అనే కాకుండా బ్రౌనో, బ్లాక్ లేదంటే మిల్లెట్స్ తీసుకుంటే బెస్ట్ మేడం. మిల్లెట్స్లో చాలా వెరైటీస్ వచ్చాయి ఇప్పుడు. రైస్ వచ్చాయి, మనం పూరీ చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, మిల్లెట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రైస్. కానీ సార్, మా అందరికీ ఒకటి ఉంటుంది ఏంటంటే, మహేష్ బాబు స్కిన్ చూసినా, ఈ నాగార్జున గారి స్కిన్ చూసినా కూడా అసలు వీళ్ళు ఏం చేస్తారా బాబు అంటే, ఒకటి కొంత మేకప్ ఉండడం వాస్తవం, కానీ రియల్గా కూడా రీసెంట్గా ఏదో ఆయన ఏదో మొహం కడుక్కుని పేపర్ నాప్కిన్ ఇలా అనుకుంటే కొంచెం కూడా మేకప్ రాలేదండి, ఆయన స్కిన్ ఇలాగా ఉంది అని చాలాసార్లు వింటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్ వల్ల, లేకపోతే వాళ్ళ జనరల్ రొటీన్ వల్ల, ఇందులో మేజర్ పార్ట్ ఏదై ఉండొచ్చు సార్ మీ ఉద్దేశం ప్రకారం? మ్యామ్, యాజ్ ఎ డాక్టర్ నేను కొంతమంది దగ్గరలో చూసాను మేడం. నేను వాళ్ళ లైఫ్ హ్యాబిట్స్ కూడా ఎంక్వైరీ చేసాము. నియర్ బై మీతో ఎలా కూర్చున్నాను అలా. మ్యామ్ వాళ్ళకి వెళ్ళా మ్యామ్. వాళ్ళ కృష్ణ గారు చూడండి, నాగేశ్వరరావు గారు చూడండి, వాళ్ళ వై క్రోమోజోమ్లో వై అనే దాంట్లో చివరిన ఒక టీలోమెర్ అనే ఒక చిన్నది ఉంటుంది. అది ఎంత లాంగ్ ఉంటే అంత ఏజింగ్ స్లో ఉంటుంది మేడం. అది గాడ్స్ గిఫ్ట్ అది. ఓకే, అందుకే వాళ్ళు హీరోస్ అయ్యారు. ఓకే, అందుకే వాళ్ళ స్కిన్ అలా ఉంది, టీలోమేయర్. ఓకే, వాళ్ళ జీన్ ఇంకొకరు ట్రాన్స్మిట్ చేస్తారు. ఆ స్కిన్ టైప్ రావడానికి, ఏజింగ్ ప్యాటర్న్ డిగ్రేడ్ అవ్వడానికి, ప్రింకిల్స్ రాకుండా ఉండడానికి, ఫేస్ సింక్ అవ్వడానికి ఒక రీజన్, బేసిక్ రీజన్, ఫౌండేషన్. దానిపైన వాళ్ళ ఫుడ్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళు రైస్ మానేసి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుంది మేడం. అది చెప్పరు వాళ్ళు. మిల్లెట్స్ తీసుకుంటారు, ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫ్లాక్స్ తీసుకుంటారు, చియా సీడ్స్ మ్యామ్, గుడ్ సోర్స్ ఆఫ్ హెయిర్ గ్రోత్. మనం మేల్ హార్మోన్ తోటి హెయిర్ లాస్ అవుతాం, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఆ మేల్ హార్మోన్ వచ్చి హెయిర్ మీద యాక్ట్ చేయకుండా చియా సీడ్స్ వెళ్ళిపోతాయి మేడం, ఫ్లాక్ సీడ్స్ వెళ్ళిపోతాయి, ఒమేగాస్ వెళ్ళిపోతాయి. అండ్ మహేష్ బాబు గారు కంపల్సరీ ఆయన డ్రై ఫ్రూట్ బెర్రీస్ ఉంటాయి స్మూతీ లాగా, బ్రేక్ఫాస్ట్ తీసుకునే అది గుడ్ సోర్స్ ఆఫ్ కొల్లాజన్ మ్యామ్. ఇప్పుడు మనం లక్షలు పెట్టి కొల్లాజన్ కొంటాం కదా, డ్రై ఫ్రూట్ బెర్రీస్, 1 cup ఆఫ్ డ్రై ఫ్రూట్ బెర్రీస్ కొల్లాజన్ బిల్డ్ అవ్వడానికి, కొల్లాజన్ డిగ్రేడ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి మ్యామ్. అవి తెలిసి నేను కొంచెం ఫాలో అవడానికి ట్రై చేస్తాను మ్యామ్. ఓకే, అవి కొంచెం నా స్కిన్ కూడా హెల్ప్ అయినట్టే. ఓకే, అందరికీ మహేష్ బాబు కావాలంటారు, ఆయన ఒక్కళ్ళే. కానీ ఆయనలాగా స్కిన్ మనం ఆయనలాగా ఫాలో అవ్వాలంటే చాలా కష్టం మ్యామ్, వెరీ టఫ్. వాళ్ళ మాయిశ్చరైజర్స్ కానీ, సీరమ్స్ కానీ, మినరలైజ్ సన్ స్క్రీన్స్ వాడతారు. అవి అప్లై చేయగానే సింక్ అయిపోతాయి మేడం. ఓకే, రెటినాల్ సీరమ్స్ వాడతారు, చాలా ప్రీమియం, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో కూడా తెలియదు. అవి అప్లై సింక్ అయిపోతాయి. అవన్నీ డిగ్రేడేషన్, ఏజింగ్ కాకుండా కొల్లాజన్ మనలాగా మన కొల్లాజన్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు తీసుకోరు మేడం. ప్రోటీన్ పౌడర్స్ తీసుకోరు, ఓన్లీ న్యాచురల్ డైట్. అండ్ ఆఫ్టర్ 6 నో డిన్నర్. ఒక కప్ ఫ్రూట్స్, 1 glass ఆఫ్ పొమగ్రానైట్ జ్యూస్ అండ్ డిన్నర్, అంతే యూజువల్లీ నేను వినేది ప్రకారం. సో దట్స్ లైక్ ఐరన్, ప్రోటీన్స్ అన్నీ హెల్ప్ అవుతాయి మేడం. ఓకే, ఆఫ్టర్ 6 80% వాళ్ళు డిన్నర్ చేయరు మేడం. ఓకే, 6 is the end, అంటే సన్సెట్తో వాళ్ళ డిన్నర్ అయిపోయినట్టే. అండ్ అర్లీగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అందరు తీసుకునేవే, కానీ ఇవి ఎక్స్ట్రా బిల్డ్ అవుతాయి. అండ్ స్కిన్ టోన్ కావాలంటే మజిల్ బిల్డింగ్ మేడం, లిఫ్ట్ వెయిట్స్, దట్ హెల్ప్స్ లైక్ యాంటీ ఏజింగ్.
ఓకే, మజిల్స్ బాగుంటాయి, టోనింగ్ బాగుంటాయి, అన్నెసెసరీ ఫ్యాట్ లాస్ అయితే మజిల్ బయటకు వస్తుంది, దట్ హెల్ప్స్ ఇన్ టైట్నింగ్, ఫేస్ సింక్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ జీన్స్ అన్నీ కలిపి వాళ్ళు హీరోస్ అయ్యారు మేడం. కానీ అంటే మీరు ఎంతోమంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు కదా, ఎస్పెషల్లీ ఆన్ స్క్రీన్ ఉండేవాళ్ళు, లేదు అని అంటే కొంచెం సెలబ్రిటీస్ అనుకోండి, అంటే ఈరోజు టీవీలో కనిపించిన సెలబ్రిటీనే సినిమాలో కనిపించిన కనిపించే స్థాయి వేరైనప్పటికీ కూడా, బట్ ద థింగ్ ఈజ్ అల్టిమేట్లీ కెమెరా ముందు బాగా కనిపించాలనుకోవడంలో తప్పులేదు. ఎవరైనా సరే, ఈవెన్ జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళు ఫొటోస్ తీసుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టేటప్పుడు నేను కూడా అందంగా ఉండాలనుకోవడంలో తప్పే లేదు. బట్ వాళ్ళు కూడా ఒక రొటీన్ ఫాలో అవ్వాలని అనుకుంటారు కదా. మీ ఉద్దేశ ప్రకారం వాట్ ఈస్ ద బెస్ట్ రొటీన్ ఫర్ స్కిన్ అంటే ఏంటి? మ్యామ్ కొంతమంది మ్యామ్ ఫోటోజెనిక్ ఫేస్ చాలా బాగుంటుంది, నాది ఫోటోజెనిక్ ఫేస్ కాదు. ఓకే, కొంతమంది ఎలా ఉన్నా బాగుంటారు. ఓకే, వాళ్ళ స్కిన్ టోన్ అంటే మేడం అది ఇప్పుడు టీనేజర్స్ చూస్తాము, మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు సన్ స్క్రీన్ మాయిశ్చర్ అంటే పెద్ద గొప్పలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఓకే, బట్ ఇప్పుడు ఏమైంది మేడం, ఈ ఇన్స్టా దాంట్లో 10 yearsకే మాయిశ్చర్స్ అంటారు, సిరమ్స్ అంటారు, టోనర్స్ అంటారు, వైటమిన్ సి వాడేస్తున్నారు సార్, అంటే మామా అర్త్ అంటారు, తర్వాత ఏవో కంపెనీ నాకు కూడా అసలు వినను మేడం, ఓవర్ ద కౌంటరు. అయితే అవన్నీ అంత కెమికల్స్ ఫేస్కి ఇవ్వటమా అవసరమా? అంటే బడ్డింగ్ స్కిన్, ఓకే, యాక్ని ఎరప్ట్ అవుతుంటాయి, ఓకే, ఏజింగ్ స్కిన్, ఓకే, వేరు, బడ్డింగ్ స్కిన్ వేరు. బడ్డింగ్ స్కిన్కి అన్ని కెమికల్స్ అవసరమా? అన్ని క్వశ్చన్స్ పెట్టిన వాళ్ళ పేరెంట్సే సన్ స్క్రీన్ దగ్గరికి వస్తే కెమికల్ కార్సినోజెనిక్ కదా, క్యాన్సర్ వస్తుంది కదా అంటారు. మరి అవన్నీ ఎందుకు ఇప్పించాలి మేడం? సో బేసిక్ స్కిన్ రొటీన్ అంటే మ్యామ్ ఒక చిన్న 30 SPF 50 SPF సన్ స్క్రీన్, చిన్నపిల్లలని పర్లేదు. ఓకే, సన్ స్క్రీన్ ఏం చేస్తుంది మీకు, సమ్ డ్యామేజ్ కాకుండా. ఇప్పుడు పొల్యూషన్ వేరు, అప్పుడు పొల్యూషన్ వేరు, ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ వేరు, అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ వేరు. బయటకు వెళ్తే పొల్యూషనే, ఆ కార్సిజోనిక్ కాకుండా, స్కిన్ డ్యామేజ్ కాకుండా ఒక లేయర్ ప్రొటెక్షన్ ఇస్తుంది అది. నెక్స్ట్ సీజన్ బట్టి ఒక చిన్న మాయిశ్చరైజర్. ఓకే, ఈవినింగ్ పూట పిల్లలకి సిరమ్స్ నేను అడ్వైస్ చేయను. టీనేజర్స్కి అట్లీస్ట్ వీక్లీ వన్స్ యాక్ని ఎరప్ట్ అయ్యే వాళ్ళకి రెటినాల్ ఇస్తుంటా. స్వీట్ పొటాటో చెప్పినట్టు రెటినాల్ వీక్లీ వన్స్ ట్వైస్. టీనేజర్స్కి యాంటీ యాక్ని అయితే, మిడిల్ ఏజ్ వాళ్ళకి యాంటీ ఏజింగ్ అవుతుంది అది. ఓకే, సో వీఆర్ లైక్ ఇండ్యూసింగ్ సమ్ చేంజెస్ టు దేర్ నెక్స్ట్ మెచ్యూరిటీ లెవెల్. మిగతా 5 days నాకు సిరమ్స్ అడిగితే అయితే మాయిశ్చరైజింగ్ సిరమ్స్ ఇస్తాం, లేకపోతే నియాసినమైడ్ సిరమ్స్ ఇస్తాం. నియాసినమైడ్ ఏం హార్మ్ చేయదు మేడం. ఓకే, చాలా జెంటిల్ ఉంటుంది, నాన్ యాసిడిక్. ఈ స్క్రబ్, ఈ రెటినాల్, మార్నింగ్ ఒక సీరము, టోనరు, సన్ స్క్రీన్ పెట్టి మళ్ళీ దానికి ప్యాచప్ చేసి మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ అదే పనికి ఒక అర్ధగంట మిర్రర్ ముందు కూర్చుని అలా చేయడం వల్ల ఒకటి ఎడ్యుకేషన్ డైవర్ట్ అవుతున్నారు. సెకండ్ థింగ్ దే డైవర్టింగ్ ఇంటూ లూప్, కాస్మెటిక్ లూప్. అవును అవును, చాలా ఆ లూప్ బయటికి రాలేరు మేడం. అవును, 25కి ఏజింగ్ అయిపోతారు. ఓకే, ముందే చూసేసినట్టు జీవితాన్ని. అవును 25కి ఏజింగ్ అవుతాయి మేడం, వాళ్ళకి ఏముంటాయి మేడం చెప్పడానికి? ఓకే, సో బేసిక్ థింగ్స్, డోంట్ స్పాయిల్ యువర్ బడ్డింగ్ స్కిన్, కీప్ వన్ సన్ స్క్రీన్, వన్ మాయిశ్చరైజర్, వన్ నియాసినమైడ్ సీరం ఇఫ్ డాక్టర్ అడ్వైస్డ్. అదర్వైజ్ డోంట్ స్క్రబ్ యువర్ ఫేస్, నో స్టీమ్. ఓకే, టీవీ ఫిల్మ్ యాక్టర్స్ స్టీమ్ తీసుకోరు, మనం చెప్పినట్టు మార్కెటింగ్ చేసినట్టు వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోరు, నాన్ వెజ్ తీసుకోరు. ఓకే, ప్రోటీన్ ఫుడ్ ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ అండ్ బేసిక్ థింగ్స్ విచ్ సూట్స్ ద స్కిన్ అకార్డింగ్ టు ఏజ్. ఆయన ఉన్నారు మహేష్ బాబు, వాళ్ళ డాటర్కి అన్ని ఇస్తారా మేడం? అన్ని ఇవ్వరు. ఓకే, ఆయన చాలా జెంటిల్మెన్ ఆయన. ఓకే, సో ఆయన ఎంతవరకు కావాలో అంతే ఉంటారు, ఎంత కావాలో అంతే అడ్వైస్ ఇస్తారు. ఓకే, వాళ్ళని చూసి మనం కొంతమంది నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఆ ప్రోటీన్ షేక్ చేస్తారు, వాళ్ళు తీసుకోరు మేడం, మనం చెప్తారు. సో మనం కొంచెం నాలెడ్జ్ ఉపయోగించి మనకేం కావాలి, అండ్ డర్మటాలజిస్ట్ ఇస్ యువర్ లైక్ స్కిన్ డాక్టర్, నాట్ లైక్ ఎ లేమన్. ఓకే, అండ్ నాట్ లైక్ ఆయుర్వేదిక్ డాక్టర్, నాట్ లైక్ హోమియోపతిక్ డాక్టర్, నాట్ లైక్ ఎ డెంటల్ డాక్టర్. దే ఆర్ మెంట్ ఫర్ దేర్ పర్పస్. స్కిన్ పర్పస్కి డర్మటాలజిస్ట్. ఓకే, హూ స్టడీడ్ MD, హూ స్టడీడ్ డిప్లొమా, హూ స్టడీడ్ DNB. MBBS తర్వాత ఇంకో 2-3 ఏళ్ళు చదివితే డర్మటాలజిస్ట్. మ్యామ్ నాకున్న దాంట్లో రిజర్వేషన్స్ లేవు. ఓకే, నాకు ఫైనాన్షియల్ ఏం లేవు, నాకు 13 years పట్టింది మేడం ఒక ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలంటే, టీనేజ్ అయిపోయిన తర్వాత. అంత మ్యామ్ అంత అయితే ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది కదా మేడం. 100%. సో దాంతో ట్రీట్ చేసుకుంటాం. ఇంటర్మీడియట్ అయిపోతున్న తర్వాత నేను డర్మటాలజిస్ట్ అంటే ఏం చదివారు మేడం? ఓకే, పైంది కాదు కదా మేడం, ఇంటర్నల్ ఇంపార్టెంట్. వీ సీ బియాండ్ ద సర్ఫేస్. ఓకే, ఏ స్కిన్కి ఏం కావాలి, అట్లీస్ట్ కొంచెమన్నా బ్లండర్స్ అయితే చేయం మేడం, మిస్టేక్స్ అవుతాయి. ఓకే, దాని ప్రకారం అవుతాయి, ఏం కరెక్షన్స్ కావాలన్నా చేసుకోవచ్చు. ఓకే, డోంట్ స్పాయిల్ యువర్ ఫ్యూచర్. బొటాక్స్ తీసేసుకుంటారు 20K, 40కి వర్క్ చేయవు. ఓకే, 40కి బొటాక్స్ కావాలంటే ఫిల్లర్స్కి అవసరం ఉండదు, ఫిల్లర్స్ తీసేసి సబ్బీ ఫేస్ అయిపోతుంది, అది వద్దంటే. సో ఏ ఏజ్కి ఏం కావాలో మేనేజ్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ అండ్ గోల్స్ పెట్టుకుంటూ రీచ్ అయిన తర్వాత దెన్ కాన్సంట్రేట్ ఆన్ కాస్మెటిక్స్. ప్రొటెక్ట్ యువర్ బేసిక్ స్కిన్, థింక్ అబౌట్ యువర్ యాంటీ ఏజింగ్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్. ఇప్పుడు బాళ్ళు అవుతారు. ఓకే, వీళ్ళు ఉన్నారు ఫిల్మ్ యాక్టర్స్, హెయిర్ ఎలా మేనేజ్ చేస్తారు? వాళ్ళు మనుషులే మేడం. ఓకే, ఎవ్రీ అదర్ యాక్టర్ ఈజ్ ట్రాన్స్ప్లాంటెడ్. ఓకే, వాళ్ళంతా ఎక్స్టెన్షన్స్, ఫైబర్స్. మ్యామ్ చాలామంది ఎక్కడ కనపడరు ఎవరు.
బయట. ఓకే, చాలా మంది కనపడరు మేడం, నేమ్స్ పక్కన పెడితే. వాళ్ళు ఏంటి మేడం, వాళ్ళు ఎక్స్టెన్షన్స్ అవి విగ్గులు అంటారు చూసారా, నేను ఆ విగ్గులు వద్దని చెప్తా మేడం. ఆ విగ్గులకి నేనే చూసాను మేడం, కొంతమంది నేమ్స్ తీసుకోను, ఆ గమ్ పెట్టి అతికిస్తారు కదా, ఆ గమ్కి అలర్జీకి అవుతారు. ఆ గమ్కి అలర్జీకి అవుతారు మేడం. అది పెట్టుకొని వెళ్తే ఏమవుతుంది, నవ్వుతారు, తెలిసిపోతుంది. అది తీయకుండా ఉండలేము, అది మన లైఫ్ శాండ్విచ్ చేసినట్టే. అటు వాళ్ళేమో ఇటు కంటిన్యూ చేయలేము, అది విగ్గు పెట్టుకున్నట్టు తెలిసిపోతుంది. ఓకే, సో ఈ విగ్ నేను పెట్టుకోవద్దని అనను, సాధ్యమైతే అవాయిడ్ చేయండి. బట్టతల అనేది రేర్ కాదు. ఓకే, పెట్టుకొని వెళ్తే నవ్వుతారు. ఓకే, బట్టతలు ఉంటే ఎవరు నవ్వుతారు మేడం, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కావాల్సిందే. అండ్ వాళ్ళ డైట్, వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్, కాటన్ ఫైబర్స్ యూస్ చేస్తారు. తర్వాత ఆ గ్యాప్స్ కనపడకుండా చూసుకుంటారు. కొంతమంది మేము అసిట్రిటిన్ అనే మందులు వాడుతుంటారు, యాంటీ ఏజింగ్. నేనే కాషియస్ చేసి తగ్గించాం. అది బాడీలో 3 years ఉంటుంది మేడం, యాంటీ ఏజింగ్ లాగా ఇస్తారు కానీ 3 years ఉంటుంది. ఆ 3 years వరకు బ్లడ్ డొనేట్ చేయడానికి వీల్లేదు, లివర్ ఎఫెక్ట్ పడుతుంది, ఐస్ ఎఫెక్ట్ పడుతుంది, ఆ మాట చెప్పరు. ఓకే, అసిట్రిటిన్ అనే మందు ఉంటుంది మేడం, దాన్ని యాంటీ ఏజింగ్ లాగా సేల్ చేసేస్తారు. బట్ కాన్సిక్వెన్సెస్ తెలియదు కదా మేడం, లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, నేనే 3 నేనే స్టాప్ చేయొచ్చు, అయితే హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి. ఓకే, ఈ ముంబైలో, ఢిల్లీలో ఏంటంటే అవి ట్రెండింగ్, అది తీసుకోగానే వచ్చేస్తాయని. మళ్ళీ కొల్లాజన్ ట్రెండింగ్, అది $1 billion మార్కెట్. అది కొల్లాజన్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్, పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ వాడతాం, కొల్లాజన్ డిగ్రేడ్ కొల్లాజన్ తీసుకుంటే ఎలా వెళ్ళిపోతుంది మేడం? ఓకే, సో వాళ్ళు తీసుకుంటా ఉంటారు, అది ప్రోటీన్ అండ్ లైక్ ఎనర్జీ టు ద బాడీ, నాట్ ద కొల్లాజన్ టు ద స్కిన్. సో కొల్లాజన్ ఈజ్ లైక్, ఇప్పుడు మనం లేజర్ చేసాము, ఏదైనా స్కిన్ రిపేరింగ్ చేసాము, దాని రిపేరింగ్ వర్క్ ఉన్నట్టు కొల్లాజన్ తీసుకుంటే అది హెల్ప్ అవుతాయి. కామన్ మ్యాన్కి కొల్లాజన్ తీసుకోవడానికి యాంటీ ఏజింగ్ ఎలా హెల్ప్ అవుతుంది మేడం? హ్యావ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్స్ డైట్, కొల్లాజన్ గుడ్స్ డైట్ అని అన్ని డ్రై ఫ్రూట్స్లో ఉంటాయి. ఓకే, బెర్రీస్లో ఉంటాయి, ఎగ్లో ఉంటాయి. ఓకే, ఇఫ్ యూఆర్ ఎగ్టేరియన్. బట్ నాన్ వెజిటేరియన్లో ఏముంటుంది, ఓన్లీ ప్రోటీనే. కొల్లాజన్ type 4 కొల్లాజన్, బేబీ కొల్లాజన్, అది బిల్డ్ అవ్వాలంటే ఫ్రూట్స్, వెజిటేబుల్సే. ఓకే, నాట్ లైక్ ఆల్ హార్ష్ కెమికల్స్. నెక్స్ట్ సన్ ప్రొటెక్షన్ ఉంటే type 4 కొల్లాజన్ డిగ్రేడ్ అవ్వదు, ఆల్రెడీ పోయిన వాళ్ళకి ఫిల్లర్స్. ఓకే, సో డోంట్ డిపెండ్ అపాన్ కొల్లాజన్ ఫర్ లైక్ కొల్లాజన్ బిల్డింగ్. పెయిన్ లేకపోతే పెయిన్ కిల్లర్ తీసుకున్నట్టే, ఇట్స్ హట్స్. ఓకే, సో కొల్లాజన్ రిక్వైర్మెంట్ ఉంటే డాక్టర్ ఏమన్నా ప్రొసీజర్ చేసి రిక్వైర్మెంట్ ఉంటే డాక్టర్ అడ్వైస్ పెట్టి తీసుకోవాలి. ఆన్లైన్లో దొరికాయని చెప్పి మెరైన్ కొల్లాజన్స్ అవి తీసుకోకూడదు. ఓకే, అవి ప్రోటీన్స్తో పాటు మన ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ కూడా తీసుకుంటున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోరు, ఏజ్ అయిపోతాం. ఓకే, అవి తీసుకుని ఏజ్ అవుతాం, బట్ ఏజ్ గ్రేషియస్లీ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ న్యాచురల్ డైట్, నాట్ లైక్ కెమికల్ డైట్. అలా అనుకుంటే గ్లూటాథైన్ పరిస్థితి ఏంటి సార్? గ్లూటాథైన్ మ్యామ్ యాక్చువల్లీ అది సృష్టించింది ఎందుకు, ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు టీబీ పేషెంట్స్ ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారు, ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది న్యాచురల్గా. గ్లూటాథైన్ దానికి ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. దాని సైడ్ ఎఫెక్ట్ ఫేర్నెస్. వీళ్ళు ఏం చేశారు, ఫేర్నెస్ హైలైట్ చేస్తూ ఇమ్యూనిటీ సైడ్ ఎఫెక్ట్ చేసేసారు. ఓకే, గ్లూటాథైన్ ఫేర్నెస్ ఈజ్ అ సైడ్ ఎఫెక్ట్. దాన్ని మార్కెటింగ్ చేసేసి, హైప్ చేసేసి, ఓకే, దాన్ని ఇంకొక లెవెల్లో తీసుకెళ్ళిపోయి విపరీతమైన ఇంజెక్టబుల్స్ చేసేస్తారు మేడం. అదే సార్, ఐవి ఫ్లూయిడ్స్ ఇప్పుడు డైరెక్ట్ ఎక్కిచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు మ్యామ్ ఏ సెలబ్రిటీ నా దగ్గరకు వస్తాం, ఏ సెలబ్రిటీ ప్రొసీజర్ చేసుకోవడం ఇష్టపడరు మేడం, చూపించుకోవడం. ఓకే, ఒక సెలబ్రిటీ వచ్చి ఐవి ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నారంటే జనాల్ని అట్రాక్ట్ చేయడం తప్ప జెన్యున్గా తీసుకోరు మేడం. ఓకే, చిన్న ప్రొసీజర్ చేయించుకున్న ఏ సెలబ్రిటీ ఫొటోస్ కూడా తీసుకునేయారు మేడం. ఓకే, వాళ్ళు అలా చేస్తున్నారంటే ఓన్లీ కమర్షియల్ ఆస్పెక్టే, అంటే అట్రాక్ట్ చేసి కామన్ మ్యాన్ని ఫూల్ చేయడమే. మ్యామ్ గ్లూటాథైన్ ఓవర్డోస్ తీసుకుంటే నేను చూసాను మేడం, గ్లూటాథైన్ ఓవర్డోస్ తీసుకుంటే బొల్లి మచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వైట్ ప్యాచెస్. ఓకే, ఇమాజిన్ ఫేర్నెస్ కోసం తీసుకుంటే ఎంజైమ్ కంప్లీట్గా డిగ్రేడ్ అయిపోయి, బ్లాక్ సెల్స్ డిప్లీట్ అయిపోయి వైట్ ప్యాచెస్ పరిస్థితి మేడం. ఓకే, దట్ ఈస్ కన్వర్ట్స్ ఇంటూ కాస్మెటిక్ ఇంటూ హెల్త్ ఇష్యూస్. సో గ్లూటాథైన్ ఎక్కడ తీసుకోవాలి, ఫస్ట్ ఎందుకు తీసుకుంటున్నాం, ఎంట్రీ ఏంటి, ఓకే, మరి ఎగ్జిట్ ఏంటి? ఒక స్కూల్ గోయింగ్ కిడ్ ఉన్నాడు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ ఉన్నారు, ఆఫీస్ గోయింగ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళు గ్లూటాథైన్ ఎందుకు మేడం? ఓకే, మ్యారేజ్ జాబ్ అయితే తీసుకోవచ్చు, మ్యారేజ్ జాబ్ వరకు. ఓకే, టీవీ ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళ జాబ్ పర్పస్. కామన్ మ్యాన్కి ఎందుకు మేడం? సో ఇఫ్ దే వాంట్ ఫర్ మ్యారేజ్, దట్ ఇస్ ద ఎగ్జిట్ పాత్. ఓకే, ఎగ్జిట్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ఎంట్రీ. ఎందుకంటే వాళ్ళలాగా మనం మెయింటెనెన్స్ తీసుకోలేము, ఏ కాస్మెటిక్ పర్మనెంట్ కాదు. ఓకే, సర్టన్ డేస్ తర్వాత వ్యానిష్ అయిపోతుంది. సో గ్లూటాథైన్ గెట్ డన్ ఓన్లీ బై డర్మటాలజిస్ట్. ఎవరన్నా టీవీలో యాడ్ చూపించి ఈ గ్లూటాథైన్ తీసుకుంటున్నాము టీవీ ఫిల్మ్ యాక్టర్ అంటే అది జనాల్ని మార్కెటింగ్ కమర్షియల్ ఆస్పెక్టే. ఏ సెలబ్రిటీ వీడియోలు తీసుకొని ఇవ్వరు, మాకు సెల్ఫీస్ కూడా ఉండవు. హైయర్ అండ్ సెలబ్రిటీస్ వాళ్ళు ఒప్పుకోరు, కామ్గా వచ్చి వెళ్ళిపోతుంటారు. ఓకే, ఎవరు వాళ్ళు చెప్పారంటే అది ఓన్లీ కమర్షియల్ ఆస్పెక్టే. సో గ్లూటాథైన్ అండర్ డోస్ తీసుకోవాలి, డాక్టర్ తీసుకోవాలి. ఓవర్ డోస్ తీసుకుంటే వైట్ ప్యాచెస్ వచ్చేస్తాయి, వైట్ ప్యాచెస్ మళ్ళీ విటిలిగో ప్యాచెస్లా ట్రీట్ చేయాల్సి వస్తుంది.
సో డోంట్ డ్రైవ్ టువర్డ్స్ గ్లూటథాన్ ఫర్ ఫెయిర్నెస్. ఫెయిర్ అవ్వం, బ్రైట్ అవుతాం. ఓకే, అది ఎన్ని రోజులు మెయింటైన్ చేసుకునేది ఇంపార్టెంట్. జాబా, మ్యారేజా, దట్స్ ఎగ్జిట్. ఆఫ్టర్ దట్ డోంట్ గో ఫర్ ఇట్. ఓకే, ఎందుకంటే మీ అకేషన్ అయిపోతుంది. కరెక్ట్ ఆ తర్వాత ఎందుకు మేడం? ఓకే, వీఆర్ ఇంజెక్టింగ్ కెమికల్స్ ఇంటూ ద బాడీ. కరెక్ట్ ఓకే, సో హ్యావ్ గ్లూటథాన్ రిచ్ డైట్. గ్లూటథాన్ రిచ్ డైట్ ఏమంటాయి? బెర్రీస్ అన్నీ ఉంటాయి మేడం. మనం తీసుకున్న కుకుంబర్లో ఉంటాయి. ఓకే, దట్స్ గ్లూటథాన్. ఓకే, సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి, దట్స్ గ్లూటథాన్, న్యాచురల్ గ్లూటథాన్. అవి ఆక్సిడైజ్ అయ్యి బాడీకి యూఆర్ టేకింగ్ న్యాచురల్ ఫుడ్ ఫర్ సేక్ ఆఫ్ బ్రైట్నింగ్. ఓకే, సో డోంట్ గో ఫర్ గ్లూటథాన్. ఇన్ఫ్లుయెన్సెస్ చెప్పారని చెప్పి గ్లూటథాన్ వెళ్ళకండి. ఎగ్జాక్ట్లీ. వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళే ముందు మీరు ఎందుకు వెళ్తున్నారు అని మీ క్వశ్చన్ చేసుకొని ఎగ్జిట్ ఎప్పుడు. ఓకే, ఎగ్జిట్ అనేది ఇంపార్టెంట్. నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలి, మెయింటెనెన్స్ మీరు ఎందుకు చేయించుకుంటున్నారు, స్కిన్ టోన్ కావాలి అంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్, అది డాక్టర్ చెప్తేనే, ఇన్ఫ్లుయెన్స్ చెప్తే కాదు. ఓకే, వైట్ ప్యాచెస్ వస్తే మళ్ళీ మీరు ఉరుక్కుంటూ వెళ్ళేది స్కిన్ డాక్టర్ దగ్గరికి. వాళ్ళకి తెలియని కూడా తెలియదు, అసలు ఏం చేయాలో కూడా తెలియదు. కానీ ఇప్పుడు మీరు నమ్మరు, గ్లూటథాన్ టాబ్లెట్స్ రూపంలో కూడా, లిక్విడ్ రూపంలో కూడా వచ్చేస్తుంది. మీరు 20s ఉన్న పిల్లలు కూడా వాడేస్తున్నారు డైరెక్ట్గా. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో చూడడం, పేరెంట్స్ తెలియకుండా తెప్పించేసుకోవడం. ఎందుకంటే ఫోన్పేలు వచ్చేసాయి, ఏదో ఇంటికి సంబంధించిన ఏదో పెట్టేస్తారు, అందులో ఇది కలిపేస్తారు, ఫోన్పేలు వీళ్ళు తెలియకుండా పెట్టేస్తారు, అది వాడేస్తున్నారు. అంటే నేను చూస్తున్నాను ప్రత్యక్షంగా. సో ఇన్స్టాగ్రామ్లో చూసేసి ఇలా అన్ని కాస్మెటిక్స్ వాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మ్యామ్, గ్లూటథాన్ టాబ్లెట్స్ వర్క్ చేయట్లేదు. ఒక టాబ్లెట్ స్ట్రిప్ 1000 రూపీస్ ఉంటుంది. ఓకే, ఆ 1000 రూపీస్తో ఎన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వస్తాయి? టాబ్లెట్స్ వర్క్ చేయట్లేదు గ్లూటథాన్. ఓకే, మేము ఇంజెక్టబుల్స్ ఎందుకు ఇస్తాం మేడం? టాబ్లెట్స్ వర్క్ చేస్తాయి. టాబ్లెట్స్ వర్క్ చేయట్లేదు. ఈవెన్ ఇఫ్ యూ విజిటింగ్ 1 lakh పర్ స్ట్రిప్, ఇట్ వోంట్ వర్క్. గ్యాస్ట్రిక్ రూట్లో గ్లూటథాన్ డిగ్రేడ్ అయిపోతుంది. సో అందుకే ఐవీ ఫ్లూయిడ్స్లో ఇస్తాం, లేదా లోసెంజెస్ స్ప్రేస్ ఇస్తాం, అబ్జర్వింగ్ అండర్నీత్ ద టంగ్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ అయిపోతుంది. సో గ్యాస్ట్రిక్ రూట్ తీసుకుంటే టాబ్లెట్స్ నేను నమ్మలేను, నా క్లినిక్లో ఒక్క టాబ్లెట్స్ ఎవరికి లేవు, ఎందుకంటే గ్లూటథాన్తో వర్క్ చేయవు. గ్లూటథాన్ అడిగితే అయితే డైట్ చెప్తా, లేదా లోసెంజెస్ స్ప్రేస్ చెప్తా, లేదా ఐవీ ఫ్లూయిడ్స్ అడిగితే ఎందుకు ఎగ్జిట్ అనేది కనుక్కొని ఆ షెడ్యూల్ చేసి ఇస్తాం. ఓకే, గ్లూటథాన్ టాబ్లెట్స్ ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ ఆఫ్ మనీ. ఇట్ డోంట్ వర్క్. యూఆర్ వేస్టింగ్ మనీ అండ్ టైమ్ అండ్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫాల్స్ రిజల్ట్స్. అవి ఎప్పటికీ రీచ్ అవ్వం. సో గ్లూటథాన్ లైక్ ఏం చేయాలి మనం? లైక్ మనం ఆ టాబ్లెట్ తీసుకుంటే ఏదో విటమిన్స్ తీసుకున్నట్టు తప్ప మనం తీసుకునే గోల్ ఫెయిర్నెస్కి రాదు. చాలా ఫ్యాక్ట్స్ చెప్పేస్తున్నారు సార్. అంటే ఎలా తీసుకుంటారో డాక్టర్స్ కూడా దీన్ని. పర్వాలేదా మరి మీకు? నిజాలు చెప్తాను డాక్టర్. ఏమవుతా మేడం, నేను నా క్లినిక్ వచ్చి ఇదే చెప్తాను మేడం. ఏది హైడ్ చేయలేం కదా మేడం. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఓపెన్ బుక్ రైట్ నౌ. ఓకే, ఏది హైడ్ చేయాల్సిన అవసరం ఉంది మేడం. వాళ్ళ ప్రాబ్లమ్ కనుక్కొని ట్రీట్ చేసుకొని సరిపోతుంది. నచ్చితే ఓకే, నచ్చలేదు ఇంకో డాక్టర్ ఒపీనియన్ తీసుకుంటారు. మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టకపోతే చాలు. నిజం నిజం. అంటే రీసెంట్గా మీ దగ్గరికి ఒక సెలబ్రిటీ వచ్చారు. ఆవిడకి అంతకుముందు ఫ్యాట్ ఇంజెక్ట్ చేశారు ఫేస్లో, అది కొంచెం హెవీ అయిపోయింది. దానికి మీ దగ్గరికి వస్తే తను అప్పటికే చాలా ట్రీట్మెంట్స్ తీసుకుని ఉన్నారు. మీరు ఇవి ఏమీ వద్దండి, ఇది ఒక్కటి చాలు మీకు అని చేసి పంపించిన తర్వాత షీ సెడ్, నాకు అద్భుతంగా అనిపించింది. నాకు బయటకు వెడితేనేమో క్లినిక్స్ వాళ్ళు ఇది కాదండి ఇదండి, ఇది కాదండి ఇదండి అని 10 రకాలు చెప్పేసి కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఏం తీసుకోవాలో కూడా మాకు తెలీదు. కానీ ఈయన మాత్రం ఇవి ఏమీ వద్దండి, సింపుల్గా ఇది ఒక్కటి సరిపోతుంది అని మీరు అన్నారని షీ ఫెల్ట్ సో హ్యాపీ యాక్చువల్లీ. అంటే ఇప్పుడున్న అప్డేటెడ్ టెక్నాలజీస్ అనండి, జరిగిన ట్రీట్మెంట్స్లో వచ్చిన రిఫార్మ్స్ అనండి, ఇప్పుడు ప్రస్తుతానికి క్లినిక్లో, సాన్వి క్లినిక్లో ఉన్నటువంటి అప్డేట్ ట్రీట్మెంట్స్ అంటే ఏం చెప్తారు మ్యామ్? దాన్ని ఎండోలిఫ్ట్ అంటాం మేడం. ఎండోలిఫ్ట్. ఓకే, ఎండోలిఫ్ట్ అంటే లిఫ్టింగ్ ఫ్రమ్ ఇంటర్నల్లీ. ఓకే మ్యామ్, తెలంగాణలో ఇండియాలోనే అది ఫెబ్లో ఇండియాలో ఇంట్రడ్యూస్ అయింది మేడం. ఇండియాలోనే ఫెబ్లో ఇంట్రడ్యూస్ అయింది. మనం తెలంగాణలో జూన్లో ఇంట్రడ్యూస్ చేసాం మేడం. ఓకే, నా దగ్గర ఒక్కటే ఉంది మేడం తెలంగాణ మొత్తం. ఐఎమ్ ప్రౌడ్ ఓనర్ ఆఫ్ ఇట్. ఓకే, చాలా రీసెర్చ్ చేసి 2017లో ఒక యూరాలజిస్ట్ ఆ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసాడు మేము వరల్డ్కి. యూరాలజిస్ట్ వాడే మెషినే అది. మాడిఫై అవుతూ 2025 ఐఫోన్లానే 2025 అప్గ్రేడెడ్ వర్షన్ వచ్చింది మ్యామ్. ఓకే, దాని మీద వర్క్ చేయాలంటే ఒక మనిషిని ఒక బొమ్మను చెక్కినట్టే మేడం 3 గంటలు పడుతుంది. ఓకే, 3 hours పడుతుంది. నేను అదే పనిగా ఆ క్లయింట్ మీద 3 hours వర్క్ చేయాలి. అది ఎలా వర్క్ చేస్తుంది? ఆప్టిక్ ఫైబర్తో ట్రీట్ చేస్తాం. ఆప్టిక్ ఫైబర్ 300 microns ఆప్టిక్ ఫైబర్ తోటి అనస్థీషియా క్రీమ్ అప్లై చేసి ఒక బొమ్మను చెక్కినట్టే మ్యామ్. ఫ్యాట్ కాంటే ఫ్యాట్ తీసుకోవచ్చు, స్కిన్ టైట్ కాంటే స్కిన్ టైట్ చేయొచ్చు, డబల్ చిన్ చేయొచ్చు, ఓకే, జాలైన్ ఇవ్వచ్చు. ఓకే, నా మీద నేను చేసుకోలేను, కానీ నేను ట్రైన్డ్ వేరే వాళ్ళ మీద చేయడానికి. ఓకే మ్యామ్, ఇప్పుడు ఫ్యాట్ తీసేస్తాం, స్కిన్ సాగ్ అవుతుంది కదా, దాన్ని ఏం చేస్తుంది? ఫ్యాట్ తీసేసి స్కిన్ టైట్ చేసుకుంటుంది, రేడియల్గా వర్క్ చేస్తుంది. ఓకే, డిజాల్వ్స్ ద ఫ్యాట్ అండ్ టైటన్ ద స్కిన్. అంటే ఒక్క టీచర్ 2 సబ్జెక్ట్ చేసినట్టు.
ఓకే అబ్డమన్ బ్లాస్ట్ అవుతుంది, స్కిన్ లాక్స్ అవుతుంది, వాళ్ళకి సర్జరీ బర్న్ అవుతాయి. ఓకే వాళ్ళ స్కిన్ అంతా థిక్ అయిపోతాయి, కొలాజన్ మొత్తం డిగ్రేడ్ అయిపోతుంది. ఇది వెళ్ళి కొలాజన్ 1 ఉంటే 2 చేయొచ్చు, 0 1 చేయలేం కదా మేడం. ఉన్న కొలాజన్ని మల్టిప్లై చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీ, దాన్ని ఎండోలిఫ్ట్ అంటాం. ఓకే దాంట్లో 2 టెక్నాలజీస్ ఉంటాయి మేడం. కొంతమంది చబ్బీ ఫేస్ ఉంటారు కానీ సింక్ సాగ్ అవుతుంది, వాళ్ళకి ఫిల్లర్స్ వెళ్తే ఇంకా చబ్బీ అయిపోతారు. నాకు ఫేస్ అప్లిఫ్టింగ్ కావాలంటారు, ఇంజెక్టబుల్స్ వద్దంటారు. దెన్ వాట్, దిస్ ఈజ్ ఎండోలిఫ్ట్. ఓకే చాలా టెక్నాలజీ వచ్చింది, థర్మేజన్ ఉంటుంది, ఐఫోన్ ఉంటుంది, ఎండోలిఫ్ట్ ఉంటుంది. ఎండోలిఫ్ట్ అనేది మనం ఇక్కడ అప్గ్రేడేషన్ అవ్వాలంటే నేను చేసే యూఫోటో అనే బ్రాండ్ ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది మేడం. ఎందుకంటే అది డాక్టర్లే చేయాలి. కొన్ని నర్వ్స్ ఉంటాయి, అది టచ్ చేస్తే మనం పారాలసిస్ ఇచ్చినట్టే. ఆ నర్వ్స్ ఎట్ వెళ్తుంటే మాకు బియాండ్ స్కిన్ మాకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియా టచ్ చేయం. ఫేస్ అప్లిఫ్ట్ అవుతుంది, జా టైట్ అవుతుంది, నెక్ టైట్ అవుతుంది, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. అప్పర్ ఐలిడ్ కూడా చేయొచ్చు మేడం, ఎక్సెప్ట్ నుదురు చేయకూడదు, నవ్వు చాలా కవర్స్ ఉంటాయి కాబట్టి. సో వీ కెన్ స్టార్ట్ సీయింగ్ రిజల్ట్స్ ఆన్ డే 1. 2 monthsకు స్టార్ట్ అయ్యి, ఓకే 2 monthsకు స్టార్ట్ అయ్యి 3 to 5 years ఉంటాయి మేడం. ఏ కాస్మెటిక్ సెషన్ పర్మనెంట్ కాదు, కానీ లాంగవిటీ 3 to 5 years ఉండే టెక్నాలజీ ఇది మేడం. అండ్ ఏ స్కిన్ టైప్ వాళ్ళని చేసుకోవచ్చు. కొంతమంది చబ్బీ ఉంటే అది బాగుంటుంది, కొంతమంది మనం టీవీలో చూస్తాం సెలబ్రిటీస్ వెయిట్ అంతా లాస్ అయ్యి ఏదో ఫీవర్ వచ్చి స్ట్రింక్ అయిపోయి ఉంటారు. మళ్ళీ వాళ్ళకి టైట్నింగ్ ఎలా ఇవ్వగలుగుతాం? దీంట్లో లీనియర్ ఫైబర్ ఇంకో ఫైబర్ ఉంటుంది మేడం, అది ఫ్యాట్ టచ్ చేయకుండా స్కిన్ టైటింగ్ చేసుకుంటుంది. సో ఈ యూఫాటన్ అనే కంపెనీ పేటెంటెడ్ కంపెనీ ఫర్ రేడియల్, ఫర్ ఫ్యాట్ అండ్ స్కిన్, లీనియర్ ఫర్ లైక్ స్కిన్ టైట్నింగ్. సో ఈ బ్రాండ్స్ మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చైనా వాళ్ళు కంపల్సరీ ఎంటర్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకటే ప్రోబ్ ఇచ్చేస్తున్నారు, నాది యూజ్ అండ్ త్రో. మళ్ళీ ఇంకో క్లయింట్ ఇంజెక్ట్ చేసి ఇంకో క్లయింట్ ఇంజెక్ట్ చేసినట్టే, అలా చేయలేము. ఇది 3 గంటలు పని చేయదు అది. సో 3 hours వర్క్ చేసుకున్నాం. వాళ్ళు ఏం చేశారు, ఒక పెద్ద లైన్ ప్రోబ్ తెప్పించేసి ప్రతి ఒక్కళ్ళు ఇది వాడేసి కట్ చేసి అది పేటెంటెడ్ కాదు. ఒక లైఫ్ ఫైబర్ స్కిన్ కింద బర్న్ అవుతాయి, కరెంట్ వైర్ కింద ఉంటే ఎలా ఉంటుంది మేడం. అండ్ ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, పోస్ట్ ప్రొజర్ కాంప్లికేషన్స్, లైపోమాల్ ట్రీట్ చేసుకోవచ్చు, స్కిన్ లాక్సిటీ చేసుకోవచ్చు. తర్వాత సెల్యులైట్ అంటాం, బటక్స్, థైస్, ఫీమేల్స్కి ఎండోలిఫ్ట్ అంటాం, ఓకే లేడీ లిఫ్ట్ అంటాం, జెనైటల్ ఏరియా చేసుకోవచ్చు, ఆర్మ్స్ చేసుకోవచ్చు, చెస్ట్ చేసుకోవచ్చు, జా చేసుకోవచ్చు, ఫేస్ చేసుకోవచ్చు విత్ ఆప్టిక్ ఫైబర్. ఒక డ్రాప్ బ్లడ్ రాదు మేడం, సెషన్ 2 to 3 hours వైండప్ చేయొచ్చు. సెషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మీరు చెప్పిన సెలబ్రిటీకి తనకి ఇక్కడ ఒక చిన్న లంప్ ఇచ్చేసారు, ఫిల్లర్ ఇచ్చేసి. తను ఏం చేసేది, ఇంకా షూట్ అంతా లెఫ్ట్ నుంచి చేసేవాళ్ళు చెప్పారు నాకు కంప్లైంట్స్. రైట్ నుంచి నాకు ఫోకస్ రాదంటే మనం ఏం చేసాము, ఎండోలిఫ్ట్ చేసేప్పుడు ఇక్కడ 2 seconds ప్రోబ్ అక్కడే ఉంచాను, ఆ మొత్తం ఆ ఫిల్లర్ని డిజాల్వ్ చేసేసాను. సో బాడీ స్కావెంజింగ్ మెకానిజంలో ఆ ఫిల్లర్ని డెబ్రిస్ తీసేసింది. సో షీఈస్ కంఫర్టబుల్లీ హ్యాపీ. మనం ఏం చేసాము, ఫేస్ సాగ్ కాకుండా టైట్ చేసాము, తనకు ఫేస్ కవర్ అయ్యేలాగా ఫ్యాట్ డిజాల్వ్ చేసుకుంటూ వచ్చాము. సో ఇది మనం లైపోకి అంటే మనం వీళ్ళు చేస్తుంటారు ప్లాస్టిక్ సర్జన్స్, లైపోసక్షన్ ఈక్వలెంట్ అంటే కాదు, అది డిఫరెంట్ స్టోరీ. దిస్ ఈజ్ డిఫరెంట్ స్టోరీ. అది సర్జికల్గా ప్రోబ్ పాస్ చేసి అనెస్థీషియా ప్రోబ్ చేసి ఫ్యాట్ తీసేస్తుంటారు. దట్ ఈస్ సర్జికల్ ప్రాసెస్. అక్కడ మనం నేకెడ్ ఐకి మన ఫ్యాట్ అంతా పోయి స్కిన్ లాక్స్ అవుతుంది. ఇదేం చేస్తుంది, ఇంత పెద్ద ఐస్ క్యూబ్ని పైన కరిగిస్తున్నట్టు, స్కిన్ కూడా టైట్ అవుతున్నట్టు. సో స్కిన్ బాగుంటుంది, లాక్సిసిటీ రాదు, అండ్ కావాల్సిన ఫ్యాట్ డిజాల్వ్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ 1 to 3 years ఉంటాయి మేడం. ఓకే ప్రాక్టికల్గా వాళ్ళు బుక్స్ చెప్పేది మొత్తం 5 years. సో ఏది పబ్లిష్ చేసినా నేనే పబ్లిష్ చేయాలి ఇప్పుడు తెలంగాణలో, ఎవరి దగ్గర లేదు. నేను డైరెక్ట్ ఈ ఐఫు టెక్నాలజీ కొన్ని నెలలు ఉంటుంది మేడం రిజల్ట్స్. మళ్ళీ ఇక్కడ చేస్తే అవి పారాలసిస్ వస్తాయి ఈ పార్ట్లో నర్వ్స్ని. సో అవి వద్దనుకొని కొన్ని నెలల రిజల్ట్స్ ఎందుకు, కొన్ని సంవత్సరాలు అనుకొని రిజల్ట్స్ రీసెర్చ్ చేసుకొని ఈ టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యాం. దీన్ని ఎండోలిఫ్ట్ అంటాం. ఇది నెక్స్ట్ ఫ్యూచర్ మేడం. కానీ కొన్ని గంటలు పని చేయాలి కాబట్టి అది ఆ ప్రోబ్ జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాలి. సో ఎవరికి ఏ ఇండికేషన్ బట్టి దాన్ని చేసుకోవడం వల్ల స్కిన్ లాక్స్ అయింది, టైట్నింగ్ వితౌట్ ఇంజెక్టబుల్స్, అండ్ ఫేస్ షివిల్ అయింది, ఫీవర్ వచ్చినట్టుంది, వెయిట్ లాస్ అయ్యారు వాటికి. నెక్స్ట్ అబ్డమినల్ ప్లాస్టీ, ఆర్మ్ సైజ్ తగ్గాలి కానీ స్కిన్ లాక్స్ అవ్వద్దు, సెల్యులైటిస్, బటక్స్ టైట్నెస్, లెగ్స్ టైట్నెస్, అప్పర్ ఐలిడ్ లాక్సిసిటీ, సర్జరీ నాన్ సర్జికల్. అండర్ ఐ బ్యాగ్స్ వస్తాయి మేడం, అండర్ ఐ బ్యాగ్స్ కూడా ట్రీట్ చేయొచ్చు. అండర్ ఐ బ్యాగ్స్లో 2 types ఉంటాయి, ఫ్యాట్, వాటర్ని ట్రీట్ చేయదు, ఫ్యాటే ట్రీట్ చేస్తుంది. సో ఆ అండర్ ఐ బ్యాగ్ ఫ్యాటా వాటర్ మాకు తెలుస్తాయి. సో వాటర్ ట్రీట్ చేయదు, బ్యాగ్ ట్రీట్ చేయాలి. బ్యాగ్ పోతే వాటర్ పోదు. ఓకే సో అలా. సో ఇవి ఎవరికి ఏ ఇండికేషన్స్ బట్టి వాళ్ళకి ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కావాలంటేనే చాలా అంటే నాలెడ్జ్ ఉండాలి, ఓపిక ఉండాలి, ఇండికేషన్స్ తెలిసి ఉండాలి. సో నేను చేసేవన్నీ ప్రతి కేసు ఎవాల్వ్ అవుతా వస్తున్నాం. మేబీ ఇంకొక 1 yearలో మేబీ ఒక 100-200 clients చేయొచ్చు. దాన్ని నాకు పబ్లికేషన్ బుక్ ఏది చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది. దీన్ని ఎండోలిఫ్ట్ అంటాం. లేజర్ బియాండ్ ద స్కిన్. అందరు లేజర్ ఆన్ ద స్కిన్, దిస్ ఇస్ లేజర్ బియాండ్ ద స్కిన్. కానీ సార్ నేను మీ దగ్గర చూసింది ఏంటంటే
ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ ఎన్ని ట్రీట్మెంట్స్ వచ్చినా సరే పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది మంచిదో ఆ ట్రీట్మెంట్సే మీరు ఫాలో అవుతున్నారు తప్ప ఏదైతే వాళ్ళకి మంచి జరగదో ఏది ఎక్కువ నష్టపోతున్నారో పేషెంట్స్ దాన్ని మీరు కొంచెం కూడా పట్టించుకోవట్లేదు, దాన్ని పక్కన పెట్టేస్తున్నారు టోటలీ. అంటే దానివల్ల బిజినెస్ మీకు యాక్చువల్లీ ఇదవుతుంది కదా. అది అంటే అఫ్కోర్స్ యు ఆర్ డూయింగ్ ఎథికల్ ప్రాక్టీస్ అన్డౌటెడ్లీ, నేనేం కాదనట్లేదు. కాకపోతే అందరూ చేసే పని మీరు చేయట్లేదు. మ్యామ్ నాకు క్లయింటెల్ ఎక్కువ మేడం. ఓకే, ఇప్పుడు ఎవరికి అవసరం వచ్చి కొంతమంది పీల్సే చెప్తా, కొంతమంది మెడిసిన్సే చెప్తా, కొంతమంది క్రీమ్సే చెప్తా. ఓకే, నాకు ఏ క్లయింట్ వస్తే ఆ క్లయింట్ కదా మేడం. ఎండ్ ఆఫ్ ద డే మెంటల్ పీస్. ఓకే మ్యామ్, నన్ను దాటి చాలామంది డాక్టర్లు ఉన్నారు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు సపోర్టింగ్ మాటలే వస్తాయి మేడం. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైక్ అదే నిజం కాబట్టి. ఎందుకంటే ఆ ట్రస్ట్ అనేది మ్యామ్, నేను మనిషినే. ఓకే, తప్పులు అవుతాయి. ఓకే, బట్ బ్లండర్స్ లేకుండా చూసుకుంటాం. వాళ్ళకి ఏం కావాలి నా దగ్గర ఉందా, ఓకే, అది ఎడ్యుకేట్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. వాళ్ళు ఎక్కడైనా సెకండ్ ఒపీనియన్ తీసుకుని తప్పేం లేదు కదా మేడం. ఓకే, అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళకి నష్టం చేసి మనం అన్ చేసుకోవడం కాదు కదా మేడం. ఓకే, ఏం అట్లా నేనైతే పెరగలేదు మేడం. ఆయన సార్ ఆయన సో ఎవరికి ఏం కావాలి అది. లేదనుకోండి ఖాళీగా ఉంటే నా పని నేను చూసుకుంటా, జర్నల్స్ చదువుకోవడం, లేదా ఇంటికి వచ్చి పిల్లలతో స్పెండ్ చేయడము అలా ఉంటుంది కదా మేడం. ఎండ్ ఆఫ్ ద డే దేవుడి దగ్గర బాగానే ఉన్నాను నేను. ఓకే, అండ్ ఉన్న దాంట్లో సరే మేడం, ఉన్న దాంట్లో అప్గ్రేడ్ అవుతాం. అది వృద్ధాల్సిన అవసరం ఉంది మేడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన పెట్టుకున్న గ్రేట్ ప్రిన్సిపల్, ఒక్క రూపాయి కూడా నేను అది ఆ ఒక్క రూపాయి అయినా కూడా అది నేను కష్టార్జితంతోనే సంపాదించాలని పెట్టుకున్నారు కాబట్టి ఇట్స్ ఆల్సో మ్యాటర్స్ రియల్లీ అబ్సల్యూట్లీ. అదే మ్యామ్, అంటే నేను ఎక్కడ ఏ క్లినిక్స్లో వర్క్ చేయలేదు మేడం. పాస్ అవుతూనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకున్నాం. మా ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే, తను ఎలా ఉంటారో నేను అలానే ఉన్నా మేడం. లైక్ ఇప్పుడు ఇంకా చెప్పినట్టు అంత పెద్ద హీరోలు కాదు, కానీ వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళకి వచ్చింది, మా ఫాదర్ నుంచి నాకు ఇది వచ్చింది మేడం. ఎలా ఉంటే మన పిల్లలు అలా ఉంటారు. జీన్స్ కానీ, హ్యాబిట్స్ కానీ, ఫుడ్ కానీ. సో మనం ఎథికల్ ఉంటే నెక్స్ట్ ఎథికల్ ఉంటారు మేడం. అన్ఎథికల్ ప్రాక్టీస్ మేడం మీరు నమ్మరు, ఎక్కడో చోట జనరేషన్ హిట్ అవుతుంది మేడం. ఓకే, ఆ మనీ అనేది చాలా డేంజరస్ మేడం. మన హార్డ్ వర్కే మన ఉంటుంది. ఓకే, ఇది అందరికి తెలిసిందే మేడం. ఓకే, ఏదో జనరేషన్స్ ఏదో ఆటోఇమ్యూన్ ఇష్యూస్ అన్నో అవి ట్రీట్మెంట్ కూడా ఉండవు మేడం. ఓకే, అందరికి ఎందుకు రావు. ఓకే, అలోపేషియా రేట్ అంటారు. ఓకే, ఆటోఇమ్యూన్ ఇష్యూస్. ఓకే, అది కొన్ని మజిల్స్ తినే డిజీజెస్ ఉంటాయి, ఆటోఇమ్యూన్ ఇష్యూస్ అందరికి ఎందుకు రావు మేడం. ఓకే, సో మనం ఏదన్నా అంటే దేవుణ్ణి మనం కర్మని నమ్మితే ఓకే ఏదో ఒక చోట ఎక్కడ హెల్ప్ అవుతాయి. తప్పులు చేయమని కానీ తెలిసి తప్పులు చేయదు కదా మేడం. నేను మిస్టేక్స్ చేస్తా, బట్ కరెక్ట్ చేయడానికి ట్రై చేసుకుంటాం, అలా అంతే ఏం లేదు. కానీ సార్ అంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న మిమ్మల్ని. థ్రెడ్స్ అని ఇప్పుడు చేస్తున్నారు కదా, వాళ్ళు అంటారు 3 years ఉంటాయండి, 2 years ఉంటాయండి, ఇది ఎక్కడి నుంచో తెప్పించామండి అని అంటారు. నిజానికి చేసిన రోజు 1 week తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అయిపోతుంది అది. సో మీరు చూస్తేనేమో అసలు థ్రెడ్స్ మీరు మినిమం ఎంకరేజ్ చేయరు. లేదు, మేము థ్రెడ్స్ ఎంకరేజ్ చేస్తాం మేడం. థ్రెడ్స్ ఎవరికి ఎంకరేజ్ చేస్తాము, యాక్నీ స్కార్స్ ఉంటాయి. ఓకే, డార్క్ స్కిన్ వాళ్ళు ఉంటారు, ఏ లేజర్ చేసినా కొంతమంది వర్క్ చేయం మేడం. ఓకే, వాళ్ళల్లో థ్రెడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. మ్యామ్ ఏ కాస్మెటిక్ సెషన్స్ పర్మనెంట్ కాదు. ఓకే, దానికి బ్యాకప్ కావాలి. ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నదే ఇంపార్టెంట్ మేడం. ఫస్ట్ మనం డాక్టర్కి వెళ్తే అదే అడగాలి, ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది అప్రాక్సిమేట్లీ. అంటే మనం మనుషులతో డీల్ చేస్తుంది, మెషిన్స్ కాదు కదా మేడం. కొన్ని వారాల కొన్ని నెలల అని చెప్తే వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు మేడం. ఈ థ్రెడ్స్ అనేది కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలే మేడం. కొల్లాజన్ డిగ్రేడ్, దాన్ని 360 కాక్ థ్రెడ్స్ అంటాం. నేను ఇస్తాను మేడం. అంతకుముందు నెక్కి ఏం లేవు. ఓకే, ఆ థ్రెడ్స్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు కూడా ఇస్తాం మేడం. ఏది ఆ క్లయింట్కి మ్యాచ్ అవుతేనే. ఓకే, ఇప్పుడు ఏ లేజర్ చేసినా వర్క్ చేయవు. ఓకే, ఏ లేజర్ చేసినా కానీ అవి వర్క్ చేయవు, తర్వాత ఇంప్రూవ్మెంట్ అవ్వు. వాళ్ళకి ఏం చేయాలి మేడం. ఓకే, ఎడ్యుకేట్ చేసి అది కొన్ని వారాలు ఉంటాయి, ఎందుకు చేయించుకుంటున్నారు కనుక్కొని మళ్ళీ ఈ వారాలు మీకు ఓకేనా అంటే మనం ఇవ్వచ్చు. ఈలోగా ఇంజెక్ట్ చేయడం వల్ల ఉన్న కొల్లాజన్ కొంచెం మల్టిప్లై అవుతుంది. మనం డ్యామేజ్ చేస్తాం కదా మేడం. సో డ్యామేజింగ్ కొల్లాజన్, దట్స్ లైక్ ఎంకరేజింగ్ కొల్లాజన్ టు మల్టిప్లై అలా. సో థ్రెడ్స్ ప్యూర్గా కొన్ని రోజులు కొన్ని వారాలే మేడం, అంతకంటే ఉండదు. నెలల సంవత్సరాలు అయితే ఉండవు మేడం. నెలల సంవత్సరాలు ఉండేది అయితే ఫిల్లర్ లేదా ఎండోలిఫ్ట్. ఏ లీజర్స్ మనకి కొన్ని వారాలు కొన్ని నెలలే. CO2 అయినా, కార్బన్ అయినా, ఓకే, హైఫు అయినా కొన్ని వారాలు కొన్ని నెలలే మ్యామ్. ఇవి రోజులు వారాలు అంతే థ్రెడ్స్. దట్స్ రియలీ సచ్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. సో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న యంగ్స్టర్స్కి మీరు చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సార్? మ్యామ్ యంగ్స్టర్స్ ఎవరు మన మాట వింటారు మేడం.
సరిపోయింది. సో ఏం చెప్పినా వేస్ట్. వేస్ట్ మ్యామ్. వాళ్ళు ఏం చెప్పినా ఇక్కడ వచ్చి అసలు లోపల కూడా వెళ్ళదు మేడం. వచ్చి దే వాంట్ యాక్ని విత్ ఇన్ ఏ డే, ఓకే, అండ్ స్కిన్ విత్ ఇన్ ఏ డే ఇట్లా పోల్ చేస్తూ ఉంటారు. నన్నే అంటారు ఈజీ టు సే హార్డ్ టు ఫాలో అని. నేను అవి ఊరుకుంటా. ఓకే, వాళ్ళని అడుగుతా మీరు 10th క్లాస్కి ఎలా వచ్చారని. పుట్టగానే 10th వచ్చేస్తారా మేడం? ఫస్ట్ సెకండ్ వెళ్ళాల్సిందేగా. మీ 25 yearsకి యాక్ని ఉండకూడదు అంటే ఉండవు, కానీ హోల్స్ ఉండకూడదు కదా, అందుకు ట్రీట్ చేస్తాం. నాట్ ఫర్ యాక్ని, వీ ప్రివెంట్ మెమరీస్, స్కార్స్ మార్క్స్ కాకుండా. అంతే తప్ప పింపుల్స్ ఒక్క రోజులో మేనేజ్ అయ్యే క్రీమ్స్, స్టిరాయిడ్స్ అవి వాడితే మీ స్కిన్ మీకు 25 మ్యారేజ్ కావాలంటే అప్పుడు స్కిన్నే ఉండదు. డాక్టర్ కాదు, మీకు ఏ మనిషి హెల్ప్ చేయలేరు. సో ఏదైనా ఓపిక తోటే వస్తుంది. ఎవరైనా ఓపిక తోటే, స్కిన్ హెయిర్ కూడా ఓపికే. ఒక ఫ్రూట్, ఒక వెజిటేబుల్, ఒక ఫ్యూ ఆల్మండ్స్ డైలీ తీసుకుంటే 25 years మనమే థ్యాంక్స్ చెప్పుకుంటాం. సో దట్స్ అ గుడ్ ఫౌండేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, ఏదో ఒక ఫ్రూట్, ఒక వెజిటేబుల్, ఒక ఫ్యూ డ్రై ఫ్రూట్స్ అందరి ఇళ్ళలో ఉంటాయి కదా మేడం. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇవి ఒక ఐస్ క్రీమ్ అనే వల్ల వచ్చేస్తాయి. అండ్ జంక్ ఆఫ్టర్ 6 o'clock 7 days ఉన్నారు టీనేజర్స్. మనం వాళ్ళని పనిష్ చేయకూడదు. 7 daysలో 3 days అన్న అవుట్ సైడ్ జంక్. డోంట్ టేక్ ఎక్స్ట్రా క్యాలరీస్. ఓకే, 2 types of hunger. Hunger in the mouth, hunger in the stomach. Correct. Okay, hunger in the mouth is waste. Hunger in stomach is genuine. సో అక్కడ ఫీడ్ చేసుకొని పాలటబిలిటీ, టేస్ట్ కాకుండా న్యూట్రిషన్. మదర్ పేరెంట్స్ ఊరికే చెప్పరు, వాళ్ళని కొంచెం ఫాలో అయ్యి మీ నాలెడ్జ్ కొంచెం యూస్ చేసుకొని ఎక్కువ కెమికల్స్ వాడుకుంటే సరిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, యాక్చువల్లీ ఇప్పుడు పీల్స్ చాలా రకాలు వచ్చేసాయి, లేజర్స్ కూడా చాలా రకాలు వచ్చేసాయి, యాంటీ ఏజింగ్ కూడా చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. అంటే మీరు ఏం ప్రిఫర్ చేస్తున్నారు? మ్యామ్ యాంటీ ఏజింగ్ మ్యామ్ ఎలా ఉంటుందంటే స్కిన్ టైప్ బట్టి ఉంటుంది మేడం. 6 shades అంటాం, కలర్ అంటాం, కాంప్లెక్షన్. ఇక్కడ ఇంపార్టెన్స్ వస్తాం మేడం. ఒక డార్క్ ఉన్న వాళ్ళు, ఫేర్ ఉన్న వాళ్ళల్లో మనం అన్ని ఆప్షన్స్ ఉండవు మేడం. ఇప్పుడు డార్క్ ఉన్న వాళ్ళు లేజర్ చేస్తే ఇంకా డార్క్ అయిపోతారు. వాళ్ళకి ఏం వాడతాం? MNRF అనే వాడతాం. రెటినాల్ కూడా ఇవ్వలేము మేడం, వాళ్ళు ఇంకా డార్క్ అయిపోతారు. సో వీళ్ళకి MNRF అండ్ టెక్నాలజీ వితౌట్ టచింగ్ బ్లాక్ సెల్స్ వీ హెల్ప్ ఇన్ స్కిన్ టైట్నింగ్. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తాం? సింపుల్ లిమిటెడ్ అసిడిక్ ఫేస్ వాష్, ఒక చిన్న సన్ స్క్రీన్. ఓకే, రెటినాల్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. ఫేర్ ఉన్న వాళ్ళకేమో డైలీ ఆర్ ఆల్టర్నేట్ డే. మ్యామ్ వీటిల్లో MNRF ఉంటుంది, తర్వాత CO2 ఉంటుంది, తర్వాత క్యూసిస్ లేజర్ ఉంటుంది, తర్వాత మైక్రోడర్మాబ్రేషన్ ఉంటుంది, ఐఫు ఉంటుంది, ఓకే, థర్మేజ్ అని ఉంటుంది, ఎండోలిఫ్ట్ ఉంటుంది మేడం. ఇవి పైన వర్క్ చేసేవి. ఎండోలిఫ్ట్ కింద కూడా వర్క్ చేసేది. ఆల్రెడీ సాగిన వాళ్ళకేమో ఫిల్లర్స్ వాడతాం, నుదురుమైన లైన్స్ వచ్చిన వాళ్ళు బొటాక్స్ వాడతాం. ఓకే, ఈ ఫిల్లర్స్లో కూడా మనకి స్కల్ప్ట్రా అని, హైర్లోనిక్ యాసిడ్ అని, ఓకే, మల్టిపుల్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఫేస్ ష్రింక్ అయిపోయింది, హైడ్రేషన్ కావాలి, ముందు మ్యారేజ్ కావాలంటే హైడ్రాలిక్ బూస్టర్స్ ఉంటాయి, అవి హైడ్రేషన్ ఇచ్చి బాగుంటుంది ఫేస్. ఓకే, ఫీవర్ వచ్చి ఆ ఫేస్ కాకుండా కొంచెం బాగుంటుంది, దాన్ని మనం బూస్టర్స్ అంటాం. మ్యామ్ ఇండివిజువలైజ్డ్ మ్యామ్, ట్రీట్మెంట్ అనేది ఇండివిజువలైజ్డ్, స్కిన్ టైప్ బట్టి. ఒక ట్రాఫిక్ పోలీస్ వచ్చారు, సివిల్ ఇంజనీర్స్ వచ్చారు, వాళ్ళకి లేజర్ చేయలేము, బర్న్ అయ్యి వస్తారు. ఓకే, లేజర్ చేసిన 1 week వరకు ఎండలో తిరగకూడదు అంటాం. వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి అందుకే లేజర్ చేయించుకోకూడదు, చేతులు కాల్చుకున్నట్టే. ఓకే, ఎండలో ఉండకూడదు. రొటీన్ ఆఫీస్ వర్క్ అంటే రూఫ్ కింద ఉండే వర్క్ ఉండి, ఓకే, ఎందుకు చేయించుకుంటున్నామో, ఏం చేయించుకుంటున్నాము, ఒక్క పాయింట్ ఆలోచిస్తే ఎన్ని రోజులు ఉంటుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్పెక్టెడ్ ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ ఎవరు గెస్ చేయలేము. అండ్ ఎన్ని రోజులు నేను డైరెక్ట్ ఎండలో తిరగకుండా ఉండాలి, ఇంట్లో డోర్లు వేసుకొని కూర్చోవాల్సిన అవసరం మేము, ఎండలో తిరగకూడదు, రూఫ్ కింద ఉండాలి. పీల్ చేయించుకుంటామా, రెటినాల్ చేయించుకుంటామా, లేజర్ చేయించుకుంటామా, బొటాక్స్ చేయించుకుంటామా, ఫిల్లర్ చేయించుకుంటామా, ఎండోలిఫ్ట్ చేయించుకుంటామా అనేది నెక్స్ట్. ఓకే, డాక్టర్ అదే రోజు కాకుండా టైం తీసుకొని వెళ్తే క్లారిటీ ఉంటుంది మేడం, డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. డాక్టర్ కూడా రష్ ఉండొచ్చు, హడావిడిగా ఉండొచ్చు, డౌట్స్ క్లియర్ చేసుకోవడం వల్ల తప్పేం లేదు కదా మేడం, ఎక్కడ మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అయిపోతాయి. సో యాంటీ ఏజింగ్ అంటే ఏజింగ్ ఆపడం కాదు, స్లో చేయటం. 3-4 ఏళ్ల కింద ఎలా ఉన్నా అలా చేయటం, 10 ఏళ్ళ లాగా చేయలేము. ఓకే, మొత్తం లేకపోతే ఎలా ఉంటాం, హెయిర్ లేకపోతే వచ్చుండు అని పోకపోయింటే ఎలా ఉండేవాళ్ళం, ఫేస్ సాక్ కాకుండా 5 ఏళ్ల కింద ఎలా ఉన్నాం. దట్ ఈస్ యాంటీ ఏజింగ్, స్లోయింగ్ డౌన్ ప్రాసెస్, నాట్ లైక్ స్టాపింగ్ ఇట్. యాంటీ ఏజింగ్ అంటే నాట్ కన్వర్టింగ్ ఇంటూ బేబీస్, కన్వర్టింగ్ ఇంటూ 5 years యంగర్ దెన్ దట్. దట్స్ రియలీ వండర్ఫుల్ కాన్వర్జేషన్ సార్. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది టోటలీ, అంటే ఎలాంటి డాక్టర్స్ని ఈ ప్రోగ్రాంలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనేది. ఇంత ప్రాపర్గా క్వాలిఫైడ్ అయి ఉండి అన్నెసరీగా ఎక్కడా కూడా ఎలాంటి చిన్న మెడిసిన్ కూడా వాడరు ఆయన. బేసిక్గా సచ్ ఏ గ్రేట్ కాన్వర్జేషన్ సార్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని డౌట్స్ లేదంటే మరిన్ని ట్రీట్మెంట్స్ గురించి మనం షూర్ మేడం, మోస్ట్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.